హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనమైతే డిస్కషన్ చేద్దాం. మన భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేసింది. మన దేశం తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్ష ఎందుకు ముఖ్యమైనది, గగన్యాన్ ఎప్పుడు ప్రయాణిస్తుంది, భారత వ్యోమగాములు ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్తారు అనేది ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ గగన్యాన్ మిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. గగన్యాన్ అనేది భారతదేశపు తొలి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఈ మిషన్ లో ముగ్గురు భారతీయ వ్యోమగాములను సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపి దాదాపు 3 రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ మిషన్ విజయవంతమైతే మన స్వదేశీ సాంకేతికతతో మనుషులను అంతరిక్షంలోకి పంపిన ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన మన భారతదేశం కూడా నిల్వనుంది. అయితే ప్రెజెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఇస్రో సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్ అనే పరీక్ష వాహనానికి సంబంధించిన సాలిడ్ మోటార్ గ్రౌండ్ టెస్ట్ ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ టెస్ట్ గగన్యాన్ కోసం అవసరమైన పలు కీలక వ్యవస్థలను, ముఖ్యంగా రికవరీ మరియు పారాచూట్ వ్యవస్థల పరీక్షకు ఉపయోగపడే కొత్త టెస్ట్ ప్లాట్ఫామ్ గా పనిచేస్తుంది. ఈ పరీక్ష విజయవంతంగా పూర్తి కావడం ఈ గగన్యాన్ పరీక్షలో పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. అసలు ఇది ఎందుకు ముఖ్యమైనదంటే, మనుషులను అంతరిక్షంలోకి పంపడం రాకెట్ ను పంపినంత ఈజీ అయితే కాదు, దానికన్నా చాలా క్లిష్టమైనది. కాబట్టి వ్యోమగాముల సేఫ్టీ కోసం ఎవ్రీ మినిట్ ఎవ్రీ పార్ట్ ను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అందుకే ఇస్రో వరుసగా లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షలు, క్రూ మోడల్ పరీక్షలు అండ్ పారాచూట్ వ్యవస్థ పరీక్షలు, ఎయిర్ డ్రాప్ టెస్ట్ అండ్ గ్రౌండ్ టెస్ట్ ఇలాంటి దశలను పూర్తి చేస్తుంది. ఇక మున్ముందు ఏమవుతుందంటే, ఇస్రో షెడ్యూల్ ప్రకారం ముందుగా మానవ రహిత గగన్యాన్ ప్రయోగాలు నిర్వహించి అన్ని వ్యవస్థలు కూడా సురక్షితంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే వ్యోమగాములతో కూడిన తొలి ప్రయోగాన్ని చేపడుతుంది. సో ప్రస్తుత లక్ష్యం 2027లో మానవ యాత్రను నిర్వహించడం జరుగుతుంది. మన భారతదేశానికి దీని వల్ల జరిగే లాభం ఏమిటంటే, ఈ గగన్యాన్ విజయవంతమైతే భారత అంతరిక్ష సాంకేతికతకు ప్రపంచ వ్యాప్తంగా మరింత మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే భవిష్యత్తులో స్పేస్ స్టేషన్, చంద్రయాన్ మిషన్లు మరియు డీప్ స్పేస్ మిషన్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది బలమైన పునాదిలాగా నిలుస్తుంది అండ్ యువతలో స్పేస్ టెక్నాలజీపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తుంది. సో చంద్రయాన్ తో చంద్రుని చేరిన భారత్, ఆదిత్య L1 తో సూర్యుడిని అధ్యయనం చేసిన మన భారత్ ఇప్పుడు గగన్యాన్ తో భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఈ మిషన్ విజయవంతమైతే అది కేవలం ఇస్రో విజయం మాత్రమే కాదు, ప్రతి భారతీయుడికి గర్వకారణం. సో ఈ మిషన్ చాలా గొప్పగా సక్సెస్ కావాలని మన భారతీయులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఫైనల్ గా ఈ గగన్యాన్ పై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.